ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 5వ అధ్యాయము 10 వచనం నుంచి చదువుకుందాము. అయితే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారు యేసు ప్రభు వారు అంటే, నీతి నిమిత్తము హింసింపడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడు మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏమంటున్నారండి దేవుడు యేసుప్రభు గారు ఏమంటున్నారు? నీతి నిమిత్తము హింసపడి వారు ధన్యులు అంటండి. నీతి నిమిత్తము హింసపడితే వారు ధన్యులు అంట. అలాగే యేసు ప్రభు వారు పేరుట అంటే ఆయన నా నిమిత్తం అంటే యేసు ప్రభు వారు నిమిత్తము మనం దేవుణ్ణి స్తుతించుటకు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనం అనేక మంది ఈ రోజుల్లో మనం చూడగలిగితే క్రైస్తవుల మీద హింసలు, నిందలు, అవమానాలు ఎన్నో ఉన్నాయి. అలాంటివి జరిగినప్పుడు మనము వాటి నిమిత్తము మనము చెడు మాటలు మన మీద పలుకున్నప్పుడు, అబద్ధ సాక్ష్యములు మన మీద పలుకున్నప్పుడు మనము ధన్యములు అంటండి. ఎవరు చెప్తాను ఈ మాట తెలుసా? యేసు ప్రభు వారు ఈ మాట చెప్తున్నారు, మీరు నీతి నిమిత్తము ధన్యులను. గనుక నిత్యము మనము ఆయన్ని వెంబడించి ఆయన ఎలా అయితే నడిచారో అంతలా మనం నడవలేము, కానీ ఆయన మార్గం మన కోసం ఇచ్చారు. ఆ మార్గం అందు మనం నడుద్దామండి అండి. ఆయన మన కోసం బలై ఉన్నాడు. ఆయన రక్తం చిందించి మరణించి తిరిగి లేచాడు. కనుక నిత్యము ఆయన్ని స్తుతిద్దాం. మీ అందరికీ మా వందనాలు.